సాయి శివశ్రీ చనిపోయి నెల రోజులవుతున్నా ఇంకా వివాదాలు రచ్చకెక్కుతూనే ఉన్నాయి. శివశ్రీ తల్లిదండ్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుంటే ఇప్పుడు మరో మహిళ ఈ వివాదంలోకి వచ్చింది. శివశ్రీ తల్లి సుమశ్రీ తన భర్తగా చెప్పుకుంటున్న కృష్ణకుమార్ తన భర్తేనంటూ నీలిమ అనే మహిళ ఆందోళనకు దిగింది. కన్నవాళ్ల మధ్య విభేదాలు, వివాదాలు, మరోవైపు క్యాన్సర్. ఆరోగ్యపరంగా మానసికంగా కుంగిపోయిన చిన్నారి వెంకట సాయి శివశ్రీ మే 12న చనిపోయింది. చిన్నారి మరణం తర్వాత కూడా వివాదాలు రచ్చకెక్కుతూనే ఉన్నాయి. శివశ్రీ తన కన్న కూతురు కాదంటూ మాదంశెట్టి శివకుమార్ మీడియాకెక్కాడు. సుమశ్రీతో తన సహజీవనం నిజమే అన్నాడు. సుమశ్రీపై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత ఆరోపణలు చేశారాయన. ఇంతలోనే విజయవాడలో మరో రగడ రాజుకుంది. సుమశ్రీ భర్తగా చెప్పుకుంటున్న కృష్ణకుమార్ తాజా వివాదానికి కేంద్ర బిందువయ్యారు. కృష్ణకుమార్ తన భర్త అంటూ నీలిమ అనే మహిళ సుమశ్రీ ఇంటి ముందు ధర్నాకు దిగారు. తన భర్తను తనకు అప్పగించాలంటూ దుర్గాపురంలోని సుమశ్రీ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు నీలిమ ఆమె బంధువులు. సుమశ్రీ మూలంగా తన ఇద్దరు కూతుళ్లకు అన్యాయం జరిగిందని వాపోయారామె. కృష్ణకుమార్ తనను పెళ్లి చేసుకున్నాడని, తన ఇద్దరు కూతుళ్లు అతని పిల్లలే అనడానికి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. కావాలంటే DNA పరీక్షలకు కూడా తాను సిద్ధమన్నారు నీలిమ. తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారామె. అతన్ని తనకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అన్ని అబద్ధాలు. కావాలంటే DNA టెస్ట్ నేను రెడీగా ఉన్నాను. పిల్లల్ని DNA టెస్ట్ చేసుకోమనండి, రెడీ చేసి నేను రెడీ. కావాలంటే దానికి సంబంధించిన కాగితాలన్నీ నా దగ్గర ఉన్నాయి. దాని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఎవిడెన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. 494, 498A కేసులు కట్టి ఇతన్ని ఇప్పుడు పెళ్ళని నమ్మకపోతే 498A కట్టారు కదా సార్. కోర్టులో తెలుసుకోవాలంటే కోర్టులో అతను మెయింటెనెన్స్ లేకపోతే ఇంకేదో వేరే కేసే లేదు. 498A, 494 కేసులు నడుస్తున్నాయి ప్రస్తుతానికి టీవీలో, కోర్టులో. ఆ కోర్టులో అవి నడుస్తున్నాయి. మెయింటెనెన్స్ లేదు. నా పిల్లలకి గురించి కానీ మొత్తం అన్నీ కావాలి. అది నా పిల్లలకు కూడా అడగట్లా. నా పిల్లలు ఇద్దరిని మేము చూసామండి ఇప్పుడు వరకు. ఆ పిల్లకి 10 సంవత్సరం, ఆ పిల్లకి 8 సంవత్సరం. ఇంక ఎన్నాళ్ళని చూడం బాబు చెప్పును. ఆ పిల్లలకు ఒక న్యాయం చేసి ఆ పిల్లలకి ఏదో పిల్లకి 2 లక్షలు, ఈ పిల్లకి 2 లక్షలు ఇచ్చేసి ఆ పిల్లకి ఇచ్చేసి లేకపోతే లేదు, ఆ పిల్లలకి ఇచ్చేసి మేము ఏమానం వెళ్ళిపోతాం. ఎందుకు తగాదలం? ఏమీ లేని పిల్లలకి లక్షలు పెట్టేవి. ఈ పిల్లలు కన్నా పిల్లలుగా మీరు ఆపట్టే హాస్పిటల్ తీసుకెళ్ళండి. వాళ్ళు ఈ పిల్లలు కాదు అంటే మటుకి ఏమొద్దు. అయితే ఈ వివాదానికి కేంద్రమైన కృష్ణకుమార్ క్లారిటీ ఇవ్వలేదు సరికదా, నీలిమ పైన రంకలేశారాయన. కొన్నాళ్లుగా సుమశ్రీతో కలిసుంటున్న ఆయన నీలిమతో ప్రస్తుతం తనకెలాంటి సంబంధం లేదన్నారు. నీలిమను తాను పెళ్లి చేసుకోలేదన్నారు. నేనైతే మ్యారేజ్ చేసుకోలేదండి. హైదరాబాద్లో మా ఇంట్లో కింద రెంట్కు ఉండేది. ఆ అమ్మాయి ఒక కాల్ గర్ల్గా ఉన్నింది. సో మాకు అది తెలియదు. సో ఆ రకంగా మా ఇంట్లో ఒక 3-4 ఇయర్స్ అలానే ఉంది. ఉన్న తర్వాత నేను అసలు పిల్లలు పుట్టారు అది ఇది అని చెప్పి నా పైన రిటర్న్ కంప్లైంట్ చేసింది. నేను ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ చేస్తే బంజారాస్ PSO వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. చేయకపోతే హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏదో అప్పుడు కూడా ఇదే మాదంశెట్టి శివకుమార్ హెల్ప్ తీసుకొని వాళ్ళతో ఏదో మరి మేనేజ్ ఏదో చేసి వాళ్ళు మళ్ళీ ఆ రోజు నన్ను అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేయించిన కాడి నుంచి నేను కోర్టులో వాళ్ళకి డైరెక్ట్గా క్లియర్గా వాళ్ళకి చెప్తానే ఉన్నాను, ఈమె నాకు పిల్లలు కాదండి, ఈమె నా కోర్టులోనే. వాళ్ళు అలా కాదు, ఆ ఇల్లు ఉండేది ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ మాకు రాసిచ్చే అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నాను. నేను రాసివ్వను అని చెప్పి ప్రాపర్టీ రాసివ్వను అని చెప్పని అంటున్నారు. నీలిమ ఎపిసోడ్ పై సుమశ్రీ భగ్గుమన్నారు. ఇదంతా మాదంశెట్టి శివకుమార్ ఆడిస్తున్న డ్రామా అని ఆరోపించారామె. ఎవరెన్ని పెళ్లిళ్లు చేసుకున్నారన్నది ముఖ్యం కాదన్నారు. పాపకు శివకుమార్ అన్యాయం చేశారా లేదా అన్నది తేల్చాలన్నారు. నీలిమ విషయం వివాదం కాదన్నారు. పాప ప్రాణాలు పోవడానికి కారణమైన శివకుమార్ ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి లేనిపోని ఆరోపణలతో ఇలాంటి గొడవలు చేయిస్తున్నారని ఆరోపించారు సుమశ్రీ. హైదరాబాద్లో ఇల్లు ఉంది, ఆ ఇంటి దగ్గర ధర్నా చేయొచ్చు, పబ్లిక్ ఉన్నారు, ఆ భార్య కాదని చెప్పేసి అక్కడ చెప్తారు. అక్కడ కూడా తనకు నిజంగా భార్య అయి ఉంటే అక్కడ చేయమనండి ధర్నా, అప్పుడు వస్తారు పబ్లిక్ బయటికి. ఇల్లు అమ్మేరా, అతను ఎవరు పెడుతున్నారు అది ఆ తర్వాత విషయం, అసలు ఆమెకు సంబంధం లేని విషయం. అదేమైనా ఉంటే వాళ్ళిద్దరు క్వశ్చన్ చేసుకోండి. పోలీసు ఎందుకు పంపిస్తారండి? పోలీస్కి ఇప్పుడు నేను అదే కేసు పెడుతున్నాను, న్యాయం ఏంటి అన్యాయం ఏంటో వాళ్ళు విచారించరా? వాళ్ళు ఇంట్రాకేషన్స్ ఉండవా? ఫైనల్ గా ఇదంతా మాదంశెట్టి శివకుమార్ ఆడుతున్న డ్రామా, డబ్బు బలంతో, రౌడీ బలంతో, రాజకీయ బలంతో ఆడుతున్న డ్రామా. నన్ను ఇంకా ఏదో చేయాలని చెప్పేసి పాప కేసు నుంచి తప్పుదావ పట్టించాలని చెప్పేసి ఆడుతున్న గేమ్ ఇది. ఇదే న్యాయం అయితే ఎంతవరకు నిలుస్తుందో చూడండి మీరే, కేసు ఎవరిది నిలబడుతుంది అనేది. క్యాన్సర్ తో పోరాడిన శివశ్రీ తనకు వైద్యం చేయించాలని, తనను బతికించాలని వేడుకున్న తీరు, డాడీ నన్ను బతికించు అన్న ఆ చిన్నారి ఆవేదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఈ సెల్ఫీ బయటకొచ్చిన కొద్ది రోజుల్లోనే శివశ్రీ కన్నుమూసింది. శివశ్రీ మరణం తర్వాత శివకుమార్ స్పందించారు. పాపంటే తనకు పంచ ప్రాణాలన్నారు. కానీ ఆమె తన కన్న కూతురు కాదంటూ
మీడియాకు సుదీర్ఘ లేఖ రాశారు. ఆర్థిక స్తోమత లేని సుమశ్రీ తన కూతుర్ని తమకు అప్పగించిందన్నారు. ఆ అమ్మాయి అంటే ఇష్టం కాబట్టే తన తల్లి పేరు పెట్టడం సహా ఆమెకు ఇల్లు రాసిచ్చారన్నారు. పాప మృతికి ముమ్మాటికి ఆమె తల్లే కారణమని ఆరోపించారు. శివశ్రీని వాళ్లే హత్య చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారాయన. పాప పేరిట రాసిచ్చిన ఇల్లును స్వాధీనం చేసుకుని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఇస్తానన్నారు శివకుమార్. అయితే సాయిశ్రీకి తండ్రి శివకుమారే అన్నారు సుమశ్రీ. ఇది నిజమని నిరూపించడానికి తాను సిద్ధమే అన్నారు. ఈలోపు నీలం ఎపిసోడ్ తెరపైకొచ్చింది. కృష్ణకుమార్ తన భర్తే అంటున్న నీలిమ తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలో దిగారు. ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.